హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గరడా డేస్. ఇప్పుడండి మీకు ఓ 5.1 హెవీ మోడల్ డాల్బీ డిటిఎస్ సపోర్టెడ్ యాంపర్ అండి. ఇదండి మనకు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నుంచి ఆర్డర్ ఇచ్చారండి. నాకు కూడా అతను చాలా హెల్ప్ చేశారండి. అతను చేసిన హెల్ప్ అంతా ఇంతనే కాదండి, చాలా. అంటే మీకే వదిలేస్తున్న ఊహకి నాకు ఎంత హెల్ప్ చేశారని. ప్రస్తుతానికి ఇప్పుడు నేను వీడియో చేస్తున్న రూమ్కి సీలింగు అతనే చేశారండి. అతను చేసి బెస్ట్ ఫ్రెండ్గా కూడా పరిచయం అవ్వడం జరిగిందండి. ఒక ఇంట్లో మనిషిగా, మా ఇంట్లో మనిషిగా పరిచయం అవ్వడం కూడా జరిగిందండి. అయితే 5.1 హెవీ సెట్ అని ఎందుకంటున్నానంటే, ఇది ఒక బ్రాండెడ్ అండి. కంప్లీట్గా ఒక యాన్ పేరు తప్పించి స్పీకర్ ప్యాకేజ్ మొత్తం ఒక బ్రాండెడ్ స్పీకర్స్ మాత్రమే ఉపయోగించడం జరిగింది. అలాగే మీకు ఇక్కడ మీకు కొన్ని వివరించడం జరుగుద్దండి. ఇప్పుడు సెంటర్ ఛానల్ 5 స్పీకర్లు ఉన్నాయి, అది 5 వేవా లేదా 3 వేవా 2 వేవా, అది కూడా మీకు వివరించడం జరుగుద్దండి. అలాగే మనకు సరౌండింగ్ ఫ్రంట్ లెఫ్ట్ కూడా వచ్చండి 2 వేలు ఇచ్చానండి. అయితే ఆ 2 వేలలో మనం ఊపర్లు వేసామా, మిడ్ రేంజ్లు వేసామా, లేదంటే ఫుల్ రేంజ్లు వేసామా, ఇవన్నీ కూడా వివరించడం జరుగుతుందండి. అయితే ఈ వీడియో కొంచెం మీకు లెంత్గా ఉంటుందండి. లెంత్ అనిపించడం ఏముందండి, కొంచెం లెంత్ అనిపిస్తుంది. మినిమం మీకు 15 మినిట్స్ 20 మినిట్స్ వరకు కూడా వెళ్ళొచ్చేమో అనిపిస్తుంది, ఎందుకంటే మొత్తం వివరించేటప్పటికి. చివరి వరకు చూస్తానండి. ఈ యాన్పేర్ డీటెయిల్స్, ఈ స్పీకర్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీకు పూర్తి తెలుస్తుందండి, అంతే, అంతకంటే ఇంకేముండదండి. అయితే మనం ముందుగా స్పీకర్ ప్యాకేజీ నుంచి వద్దామండి. ఈ స్పీకర్ ప్యాకేజీ తర్వాత ఇవన్నీ తెలిసే ముందండి, ఇంకా ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేషన్ పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చితేనే ఒక లైక్ చేసి వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి, లేదంటే లేదండి. ఎందుకు నేను ఫార్వర్డ్ చేయండి లేదా నేను లైక్ చేయండి అని చెప్పడం అనవసరం. మీకు నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ అయినా చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఓకే అండి, వీడియోలోకి వెళ్దామండి. అయితే మనకు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నుంచి శ్రీని గారు ఆర్డర్ ఇచ్చారండి. అయితే శ్రీని గారిది ప్రొఫెషనల్ వర్క్ ఒకటి ఉందండి. మీరు ఎవరికైనా హౌస్కి సీలింగ్ చేయించుకుంటానన్నా, లోపల సీలింగ్ వర్క్ కదండి, లోపల డిజైన్ వర్క్, మీరు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ తయారు చేస్తారండి శ్రీని గారు. తర్వాత మీకు బయట వాళ్ళు చేసేదానికన్నా శ్రీని గారు చేసే పని చాలా ఎక్సలెంట్ అండి. నాకైతే ఎక్సలెంట్ అనిపించిందండి. అసలు నా రూమ్కి ఒక ఇద్దరు వచ్చారండి. ఈ రూమ్లో అయితే సీలింగ్ చేయడానికి కష్టం అండి, చేయడానికి అవ్వదన్నారు నా రూమ్లో. కానీ అతను, అనియా నీకు ఎందుకని, నేను ఉన్నానని, నేను చేసి పెడతా, నీకు ఎక్సలెంట్గా సీలింగ్ వర్క్ వచ్చేలా చేసి పెడతానని చేసి ఇచ్చారండి. అయితే ఇంకా చాలా వర్క్ ఉందండి. అతను బయట వాళ్ళు చెప్పే ప్రైజ్కి అతను చెప్పే ప్రైజ్కి కూడా చాలా తేడా అనిపిస్తుంది. కానీ వేల మీద తేడా ఉండిందండి. నాకు బయట చాలా హై ప్రైజ్ అడిగారు. అతను అన్నారు, అతనే ఆటో మీద వచ్చారు, అతనే ఒక రోజు తెచ్చుకున్నాడు, సింపుల్గా చేసి ఇచ్చేసి అని ఇంత అమౌంట్ అని చేసి ఇచ్చిన తర్వాత చెప్పాడు. అతను వర్క్ నచ్చింది, అతను మాట తీరు కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. కాబట్టి ఎవరికైనా సీలింగ్ వర్కులు కానీ ఇలాంటి ఏమైనా చేయించుకోవాలని ఉద్దేశం ఉంటే నా నెంబర్ కాంటాక్ట్ అయినా డైరెక్ట్గా మీకు అతనికి కాంటాక్ట్ ఇస్తానండి. లేదంటే కింద డిస్ప్లేలో ప్లే అవుతుంది చూడండి, ఇది అతను శ్రీని గారి సీలింగ్ వర్క్ చేసేదండి. ఆ నెంబర్, ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి. ఎవరికైనా సీలింగ్ వర్క్ మీరు ఎంత దూరమైనా వచ్చి చేస్తారండి, ఇక్కడక్కడ లేదు, ఎంత దూరమైనా వచ్చి చేస్తారు. మీ సీలింగ్ వర్క్ కోసం పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటే మీరు కంపల్సరీగా శ్రీని గారిని కాంటాక్ట్ అవ్వచ్చండి. అలాగే అతను చేసిన డిజైన్లు కూడా మీకు ఏమైనా ఫొటోస్ కావాలన్నా ఏం కావాలన్నా మీరు డైరెక్ట్గా ఇప్పుడు నేను డిస్ప్లేలో ప్లే చేసిన ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు డైరెక్ట్ వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చండి. సరే, వీడియోలోకి వెళ్దామండి. ఇవి వచ్చండి మనకు 5.1 ప్యాకేజ్ అండి. అయితే మన 5.1 ప్యాకేజ్లో ఒక 6 ఇంచ్ క్యాబినెట్ తోటి అండి, హెవీ క్యాబినెట్, 6 ఇంచ్ క్యాబినెట్ తోటి ఒక యాంపర్ ఇవ్వడం జరిగిందండి. అలాగే పైనియర్ 400 వాట్ ఆర్ఎంఎస్తో ఒక సబూపర్ ఇవ్వడం జరిగిందండి. ఇది 12 ఇంచ్లో వస్తుందండి. అలాగే మీకు కంప్లీట్గా డూగీ సౌండ్ స్పీకర్ ప్యాకేజీ ఇవ్వడం జరిగిందండి. ఇందులో కంప్లీట్గా స్పీకర్ ప్యాకేజీకి వచ్చండి ప్రతి బాక్స్ కూడా విత్ పెయింట్ తోటండి. ఈ పెయింట్ అన్నది కూడా స్టార్టింగ్ ఈ అన్నయ్య నాకు నేర్పాడండి. అన్నయ్య నువ్వు అక్కడిక్కడ ఎలా అవసరం లేదన్నా, నాకైతే పెయింట్ తోటి కావాలి, వినిలా పేపర్ కానీ ఇవేమైనా అయితే ఫ్యూచర్లో ఏమైనా డ్యామేజ్ లాగా అవకాశాలన్నీ, నాకు ఈ పెయింట్ తోటి కావాలి అని చెప్పి అతనే ఫస్ట్ ఈ పెయింట్ వర్క్, ఈ పెయింట్ కూడా అతనే వేసుకున్నారండి. ఇందులో అబద్ధం ఆడడానికి ఏం లేదండి. పెయింట్ డబ్బాలు తెచ్చుకొని అతనే పెయింట్ మొత్తం వేసుకోవడం జరిగిందండి. వేసుకున్న తర్వాత అతను వేసుకున్న తర్వాత ఆ లుక్ చూసిన తర్వాతనే నేను పెయింట్ వర్క్ తోటి బాక్స్లు ఇవ్వడం జరుగుతుందండి. చాలా ఎక్సలెంట్ అనిపించింది. ఇది కూడా సేమ్ టు యాజ్ టీజ్గా వినలే పేపర్ లాగా కనిపిస్తుంది.
దానితో ప్రీమియం లుక్ కూడా ఉంది అనే ఉద్దేశంతో నేను కూడా ఇదే స్టార్ట్ చేయడం జరిగిందండి. అయితే మనకు కంప్లీట్గా ఇది పెయింట్ తోటి చేయడం జరిగిందండి. 4 డ్రైవ్స్ కూడా ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్, ఈ 4 డ్రైవ్స్ కూడా 6.5 ఇంచెస్ మిడ్ రేంజ్లు ఇచ్చానండి. ఇందులో ఎక్కడ నేను ఊపర్ ఉపయోగించలేదండి, మిడ్ రేంజ్లు మాత్రం ఇచ్చానండి. అలాగే ప్రతి దాంట్లో కూడా 4 ఇంచి మ్యాగ్నెట్ వేటర్ అండి, ఒకటి 40 వాట్ వస్తుందండి. మ్యాగ్నెట్ వేటర్ ఇవ్వడం జరిగిందండి. అలాగే మనకి సెంటర్ ఛానల్ అండి. ఈ సెంటర్ ఛానల్ కూడా మీరు చూడొచ్చండి, చాలా హెవీగా ఉంటుందండి. అంటే 4 అడుగులు వెడల్పులో ఉంటుందండి. ఇది నేను ఇంతకుముందు 5 అడుగులు చేశానండి, ఇది 4 అడుగులు అండి. ఇది 4 అడుగుల్లో మనకు ఎక్సలెంట్, నేనైతే ఎక్సలెంట్ అని చెప్పండి. సౌండ్ కూడా చాలా క్లారిటీ ఉందండి. మీకు ఈ సౌండ్ కూడా నేను నా ఇన్స్టాగ్రామ్లో కానీ టెలిగ్రామ్లో కానీ కంపల్సరీగా ఒక ఛానల్ క్రియేట్ చేస్తున్నానండి. ఇలాంటి డెమో వీడియోస్ అన్ని అందులో ప్లే చేయాలని అందులో పోస్ట్ చేస్తానండి. అయితే ఇందులో మన సెంటర్ ఛానల్ వచ్చండి 2 ఊపర్లు ఉపయోగించానండి. 6.5 ఇంచెస్ 2 ఊపర్లు, అలాగే 5.25 2 మిడ్ రేంజ్లు, అలాగే ఒక సిల్క్ 20 మీటర్ 4 ఇంచ్ ఉపయోగించానండి. ఇది టోటల్గా ఎక్కువగా మనకు తెలంగాణలో అయితే ఇది 5 అంటారండి, కానీ యాక్చువల్గా ఇది 5 కాదండి, 3 ఎందుకు 3 అంటున్నానంటే 2 ఊపర్లు అంటే అక్కడ 2 ఊపర్లు ఒకటే డ్రైవ్ కింద లెక్క వస్తుందండి. అలాగే 2 మిడ్ రేంజ్లు కూడా ఒకటే డ్రైవ్ కింద లెక్క వస్తుందండి. ఇదొకటి గమనించండి. కాబట్టి మనకు 5 అంటే ఏంటంటే ఇక్కడ 5 అని చెప్పుకోవడానికి 5 స్పీకర్లు వేసుకోవాలంటే ఒక సబ్ ఊపర్ వేసుకోవాలి, ఒక ఊపర్ వేసుకోవాలి, అలాగే ఒక మిడ్ రేంజ్ వేసుకోవాలి, అక్కడ 3 అండి. తర్వాత ఒక ట్వీటర్ వేసుకోవాలి, ఒక ఫుల్ రేంజ్ వేసుకోవాలి. ఇలా వేసుకుంటే అది 5 వస్తుందండి. ఎందుకంటే డిఫరెంట్ డ్రైవ్స్ ఉంటేనే అవి ఒక్కొక్క వేల కింద డివైడ్ అవుతాయండి. ఇప్పుడు ఇది 2 అంటే 2 లెక్కనే అండి. అదే ట్వీటర్ లేకపోతే ఇది 1 లెక్క అండి. ఇప్పుడు సబ్ ఊపర్ ఉంది, ఇది 1 లెక్క. అలాగే ఇది 2 లెక్క. ఇక్కడ 2 డ్రైవ్స్ ఉన్నాయి, ట్వీటరు, మిడ్ రేంజ్, ఈ 2 ఉన్నాయి కాబట్టి 2 అలాగే ఇక్కడ ఊపర్ ఉందనుకో 3 లెక్కన వస్తుంది. అలాగే ఇక్కడ ఇప్పుడు ఈ 3 ఉన్నాయి కదా, ఈ 3కి ఇంకో 3 సేమ్ యాస్టీజ్గా వేసామనుకో అప్పుడు కూడా 3 లెక్కనే వస్తాయి. ఒక బాక్స్లో ఆ డ్రైవ్స్ వేసి 2 ఊపర్లు, 2 మిడ్ రేంజ్లు, 2 ట్వీటర్లు వేసినా అది 3 లెక్క వస్తుంది అంతే. కాకపోతే ఇది మనం ఏంటంటే చెప్పుకోవడానికి 5 స్పీకర్లు 5 అది ఇనసొప్పుకుంటుంది, అంతేగాని ఇది లెక్క ప్రకారంగా మాత్రం 3 లెక్కనే వస్తుందండి. అలాగే ఇప్పుడు సెంటర్ ఛానల్ బాక్స్ చేస్తున్నాం, అందులో 2 ఫుల్ రేంజ్లు వేసి ఒక ట్వీటర్ వేస్తున్నాం, అది 3 అంటారు, కానీ 3 కాదండి, అది కూడా 2 లెక్కనే. ఎందుకంటే 2 ఫుల్ రేంజ్లైనా 2 మిడ్ రేంజ్లైనా ఒక డ్రైవ్ కింద వస్తుంది, ఒక ట్వీటర్ ఒక డ్రైవ్ కింద వస్తుంది. కాబట్టి అది కూడా మనకు 2 లెక్కన వస్తుంది. కంప్లీట్గా ఇదండి. అయితే ప్రతి దాంట్లో కూడా క్రాస్ ఓవర్ ఉపయోగించానండి. ఇదేంటి మీరు ముందు వీడియోలో క్రాస్ ఓవర్, కానీ ఇక్కడ నేను క్రాస్ ఓవర్లో నేను చేంజ్ చేసుకున్నానండి. ఇది ఒకటి మాత్రం మీరు గమనించండి. ఇందులో వేసే క్రాస్ ఓవర్లో నేనేం చేంజ్ చేయలేదండి. ఆల్రెడీ ఇందులో వేసుకున్న క్రాస్ ఓవర్లో ఊపర్లు వేసాను, ఊపర్ కనెక్షన్ ఇచ్చుకున్నా, మిడ్ రేంజ్ చేసుకున్నాను, మిడ్ రేంజ్ కనెక్షన్ ఇచ్చుకున్నా, ట్వీటర్ వేసాను, ట్వీటర్ కనెక్షన్ ఇచ్చుకున్నా. ఈ క్రాస్ ఓవర్లో నేనేం చేంజ్ చేయలేదు. కానీ మిడ్ ఇక్కడ 2 వేసుకునే క్రాస్ ఓవర్లో మాత్రం నేను చేంజ్ చేసుకున్నానండి. అది మీ ఊహాగానాలకు వదిలేస్తున్నానండి, ఏం చేంజ్ చేశానండి అది మీరు గమనించుకోవచ్చు. ఇదండి స్పీకర్ ప్యాకేజీ. మనకు బాక్స్ కొలతలు ఎంతండి సింపుల్గా చెప్పేస్తున్నా. ఇది వచ్చే హైట్ వచ్చండి 12.5 వస్తుందండి, వెడల్పు వచ్చండి 8.5 వస్తుందండి, తర్వాత లోతు వచ్చండి కిందన 7.5 అండి, పైన వచ్చండి 3 అండి. ఇది సరౌండింగ్ బాక్స్లో కొలత. మన సెంటర్ ఛానల్ వచ్చండి వెడల్పు వచ్చండి 4 అడుగులు అండి, హైట్ వచ్చండి 9 అండి, అలాగే డెప్త్ వచ్చండి 9 అండి. ఇది సెంటర్ ఛానల్ బాక్స్ కొలత. అలాగే దీనికైతే పార్టేషన్ ఉందండి. అలాగే ప్రతి బాక్స్లో కూడా అండి పాలిపుల్ వేసానండి. మీకు కనిపించిందో లేదో నాకు తెలియదు కానండి, ఇక్కడ చూడండి, మీకు దగ్గర చూపిస్తాను కదండి, అప్పుడు చూడండి. ఇది 5 ఛానల్ స్పీకర్ ప్యాకేజ్ అండి. అలాగే సబ్ ఊపర్ అండి. ఇది కూడా మీకు కింద పోటు కనిపించకపోవచ్చు, ఎందుకంటే కొంచెం ప్యాకేజ్ ఎక్కువ కాబట్టి టేబుల్ చాలక మీకు ఇట్లా అరేంజ్ చేయడం జరిగిందండి. ఇది ఎల్పోటెడ్లో ఇచ్చానండి. ఈ బాక్స్ కూడా వచ్చండి మనకు హైటు 18 అండి, ఎడల్పు 16 అండి, లోతు వచ్చి 22.5 అండి. ఇది పైన 400 వాట్ ఫ్రీక్వెన్సీ దగ్గ బాక్స్ అండి. మనం ఫ్రీక్వెన్సీ తగ్గట్టే బాక్స్ తయారు చేయించుకోవాలి, అంతేగాని లోతులు ఎక్కువ పెట్టేసుకుని హైట్లు ఎక్కువ పెట్టుకున్నంత మాత్రాన్ని ఫ్రీక్వెన్సీ రాదండి. మీ బాక్స్ నుంచి కూడా కరెక్ట్ అండి, డెప్త్ పడదు, పంచ్ కూడా పడదు, అదొకటి గమనించుకోండి. బాక్స్ చేయించుకునేటప్పుడు అలాంటి మీకు పూర్తి అవగాహన ఉంటే చెప్పండి, లేదు పూర్తి అవగాహనతో ఉన్న మాలాటోళ్ళకి వదిలేస్తే
మీరు వేసే సబూపర్ పలానా సబూపర్ అంటే ఆ సబూపర్ తగ్గట్టు ఆ ఎంక్లోజర్ తయారు చేయబడుతుందండి. అయితే మనకి ఇందులో వచ్చండి 400 వాట్ పైనియర్ 1202 ఛాంపియన్ సిరీస్ తీసుకోవడం జరిగిందండి. సబూపర్ అయితే ఎక్సలెంట్ అండి, చాలా బాగుంది. స్మూత్ అండ్ హార్డ్ బేస్ కావాలన్నా రెండింటికి ఉపయోగించుకోవచ్చండి. మన స్మూత్ కావాలంటే స్మూత్, హార్డ్ కావాలంటే హార్డ్ ఉపయోగించుకోవచ్చండి. తర్వాత ఇది ఒక 5 ఛానల్ హెవీ యాంప్లిఫైయర్ అండి. అయితే ఇది ఇప్పుడైతే హెవీ కాదండి, ఇది వాస్తవం చెప్తున్నా. ఇప్పుడైతే హెవీ కాదండి, ఇది ఫ్యూచర్లో అప్డేట్ ఉందండి. అందుకోసం అతను ఇంతగా ముందుగానే నేను తర్వాత క్యాబినెట్ కానీ ఇతర ప్యానల్ కానీ ఇలాంటి ఏం మార్చుకునే పని లేకుండా తయారు చేయండి అన్నారు. దాన్ని బట్టి నేను చేయడం జరిగిందండి. అయితే ఇది వచ్చండి మనకు 6 ఇంచ్ హైట్ తోటి వస్తుందండి. మీరు చూడొచ్చండి, కంప్లీట్గా ప్యూర్ బ్లాక్ తోటి ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ చిన్న డిజైన్ కూడా మీకు ఉంటుందండి, ఇలాగొచ్చి ఇలాగా ఈ డిజైన్ వరకు మ్యాటి బ్లాక్ అండి. అలాగే కింద కూడా మ్యాటి బ్లాక్ ఇవ్వడం జరుగుతుందండి. ఇది మనం ఓన్గా అంటే నేను తయారు చేయించానండి. మీకు పక్కకి ఇక్కడ నా నేమ్ కూడా కనిపిస్తుంది చూడండి, గరుడ ఆర్ఎస్ అని. ఇది పక్కగా నేను తయారు చేయించుకున్నానండి. అలాగే మనకు ఇందులో వచ్చండి బేసు ట్రిబుల్, అలాగే మిడ్డు ట్రిబుల్ బేసు ఇవి వచ్చండి. ప్రస్తుతానికైతే ఇవి ఇప్పుడు కనెక్ట్ చేయలేదండి. ఇది 5.1 స్పీకర్ ప్యాకేజ్ కింద వదిలేశాను. ఇది నెక్స్ట్ టైం వచ్చండి 7.4.2 కింద వస్తుందండి. అంటే ఇది 11 ఛానల్ యాంప్లిఫైయర్ కింద తయారవుద్దండి. ఇది తర్వాత సబూపర్కి సపరేట్గా 2 ఛానల్కి సబూపర్గా తయారవుద్దండి. ప్రస్తుతానికి చిన్న రూమ్ ఉంది, కింద రూమ్లో ఉంటున్నారు. అప్డేట్ అయ్యి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ మొదలైపోయింది, ఎంత పూర్తయిపోయిందండి. కానీ కొన్ని ఇంటీరియర్ వర్క్స్ ఉన్నాయి. ఆ వర్క్స్ అవ్వడానికి మినిమం ఒక 6 నెలలు వరకు పట్టవచ్చు. అందుకని కింద వర్క్ అంతా 5.1 చేయమంటేనే ఈ ప్యాకేజ్ చేయడం జరిగిందండి. సెంటర్ ఛానల్ బాక్స్ కూడా ఇంత హెవీగా చేయడానికి కారణం ఏంటంటే అప్పుడు మళ్ళీ ఇంకోసారి సెంటర్ ఛానల్ జోలికి వెళ్ళకూడదు అని. సరౌండింగ్ ఎలాగా అప్పటికి ఎలాగ సేమ్ యాస్డీసీ ఇవే ఉండాలి కాబట్టి సరౌండింగ్ ఇవే ఇవ్వడం జరుగుతుంది. అందుకోసం హెవీ రిసీవర్ ఇంత హెవీగా క్యాబినెట్ తోటి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అప్డేట్కి వెళ్ళేటప్పుడు పెట్టుబడి కొంచెం తక్కువ అవ్వేటట్టు ప్లాన్ చేసుకోవడం ముందుగానే జరిగిందండి. అయితే మనకి ఈ లోపల వచ్చండి ఏమేసిన ఏంటి కూడా అవి కూడా మీకు దగ్గర నుండి చూపిస్తానండి. అయితే మనకు ఇటు వచ్చండి, ఇది మాస్టర్ ఎన్కోటర్ అండి. ఈ సైడ్ కిందన స్విచ్ అండి. ఈ స్విచ్ వచ్చండి 16 యాంప్ అండి స్విచ్ ఇవ్వడం జరిగిందండి. అలాగే మనకి ఈ బేసు ట్రిబుల్ ఈ ఫ్యూచర్లో అప్డేట్ చేసుకుంటానండి. అలాగే మనకు ఈ సైడ్ వచ్చండి సబ్ ఫ్రీక్వెన్సీ అండి. అలాగే దాని కిందనేమో యూఎస్బి పోర్ట్ ఇవ్వడం జరిగిందండి. అలాగే ఇవి కంప్లీట్గా వైట్ ఎక్స్ట్రాలు ఉండడంతో కింద బాటమ్ బుక్స్లు కూడా నేను వైట్ ఇచ్చానండి. మీకు లైట్ తేలి చూపిస్తాను చూడండి. అవిగండి మనకు కంప్లీట్గా ఇటుకి మ్యాచ్ అవ్వేలాగా ఇవ్వడం జరిగిందండి. అయితే ఈ లోపల ఏమేసాను ఏంటనేది మీ దగ్గర నుంచి చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. చూస్తున్నారు కదండి యాంప్లిఫైయర్ ఫ్రంట్ లుక్. అయితే నేను ఇక్కడ చూడండి హెవీ రిసీవర్ అని కొట్టించానండి. ఇది ఫ్యూచర్లో తయారయ్యేది హెవీ రిసీవర్ అండి. డిఎస్పి 2 అప్పుడు వేయించుకుంటాను అన్నారు, అందువల్ల అది హెవీ రిసీవర్ కింద ఇప్పుడే పేరు మెన్షన్ చేయడం జరిగిందండి. అయితే మనకు మీరు ఒక్కసారి గమనించవచ్చండి, లాంగ్ నుంచి సెట్ మొత్తం మనం ఏమి ఇస్తున్నాం ఏంటన్నది ఇదండి మనం ఇచ్చే సెట్. అయితే లోపల కూడా ఏమేసిన ఏంటన్నది చూపిస్తానండి. ఒక్కసారి మీరు లాంగ్లో నుంచి చూడొచ్చండి ఏమేసిన ఏంటన్నది. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అతను ఉండే రూమ్ అండి 10x10 అండి, అంత చిన్న రూమ్ అండి. అందుకోసం ప్రస్తుతానికి ఈ కాంపోనెంట్స్ తోటే తయారు చేయడం జరిగిందండి. అయితే అండి మనం ట్రాన్స్ఫార్మర్ విషయానికి వచ్చేటప్పటికండి ఇందులో కూడా నేను 3030 10 ఆంపర్ తీసుకున్నానండి ట్రాన్స్ఫార్మర్. ఈ పైన ఏమో ఎస్ఎంపిఎస్ రిమోట్ కిట్ కోసం తీసుకున్నానండి. అయితే మనకు పవర్ సప్లై వచ్చండి 63 volts 12,000 UF కెపాసిటీలు 4 తీసుకున్నానండి. అయితే మనకి ఇక్కడ కుమారా డేస్ థండర్ మోడ్ వేయడం వల్ల ఈ 4 కెపాసిటీలు ఎందుకు తీసుకున్నానంటే కొంచెం పంచ్ పడేటప్పుడు ఏమాత్రం బేస్ డ్రాప్ అవ్వకూడదన్న ఉద్దేశంతో 4 కెపాసిటీలు తీసుకున్నానండి. అలాగే మనకు 5 ఛానల్కి వచ్చండి రవి, మీరు చూడొచ్చండి రవి 10 ట్రాన్సిస్టర్ బోర్డు తీసుకున్నానండి. ఈ బోర్డు వచ్చండి ఫర్ ఛానల్ వచ్చి 110 watts వస్తుందండి. 100 watt అయితే మాత్రం కాదండి, 110 watt వస్తుందండి. అలాగే సబ్ ఊపర్ వచ్చండి మనకు కుమారా డేస్ థండర్ మోడ్ 2411. ఇది న్యూ అప్డేట్ అండి. ఇది 220 watt RMS అండి. ఇది పక్కగా 220 watt RMS వస్తుంది. కావాలంటే మీకు డౌట్ ఉంటే నా వీడియోలో ఉంటుందండి, మీరు అక్కడికి వెళ్ళి మొత్తం చెక్ చేసుకోవచ్చండి. అలాగే సబ్ ఫ్రీ వచ్చండి విన్నర్ మ్యాట్రిక్స్ తీసుకోవడం జరిగిందండి. ఆడియో క్లారిటీ పెంచడం కోసం జీటో కోడ్ ఇది బఫర్ బోర్డ్ తీసుకున్నానండి, ఒకసారి మీరు గమనించవచ్చు చూడండి. అలాగే
స్పీకర్ ప్రొడక్షన్ వచ్చండి ఎక్స్ట్రీమ్ ఆడియో స్పీకర్ ప్రొడక్షన్ తీసుకున్న. రిమోట్ కిట్ వచ్చండి ఇమ్రానిక్స్ డిఎస్ కిట్ అండి. ఇది ఓన్లీ 5.1 కంటెంట్ మాత్రమే సపోర్ట్ చేస్తుందండి. డాల్బీ అట్మాస్ అయితే మాత్రం సపోర్ట్ చేయదు. అలాగే కూలింగ్ పర్పస్కి వచ్చండి 4 ఫ్యాన్లు ఉన్నాయి లోపల, మీరు ఒక్కసారి గమనించవచ్చండి. అయితే ఈ 4 ఫ్యాన్లు ఎందుకు వేసానంటే ఈ ఫ్యూచర్లో ఈ కంపల్సరీగా వేయవలసింది, మళ్ళీ బిగించుకోవాలంటే ఇబ్బంది అని ముందుగానే 2 బిగించానండి. ఇక్కడ వచ్చండి 2 బోర్డులకి 2 వేసానండి. ఒకటేమో అవుట్ ఇచ్చాను, ఒకటి ఇన్ ఇచ్చాను, తర్వాత లోపలికి 2 ఉంటాయండి. ఈ 4 ఫ్యాన్లు ఉపయోగించానండి. అలాగే ఫ్యాన్ నాయిస్ రాకుండా బగ్ బోర్డులు కూడా ఒకటి ఉపయోగించానండి. అలాగే రిమోట్ కిట్కి వచ్చండి పవర్ సప్లై ఎస్ఎంపిఎస్ తీసుకున్నానండి, అంటే అడాప్టర్ తీసుకున్నా. దాని నుంచి మనకు మళ్ళీ బగ్ బోర్డు నుంచి వోల్టేజ్ తీసుకోవడం జరిగిందండి. ఇది ఇలాగెందుకు తీసుకున్నారని కొంతమంది డౌట్ రావచ్చు. అది ఎందుకన్నది మీ ఊహ వదిలేస్తున్నానండి. ఎందుకంటే బగ్ బోర్డు నుంచి నేను తీసుకోవడం కారణం ఉందిలేండి. అవి కొంచెం టెక్నీషియన్స్ అయితే అర్థం చేసుకుంటారేమో. అలాగే లైటింగ్ విషయానికి వచ్చేటప్పటికండి గోల్డ్ కలర్ లైటింగ్ తీసుకున్నానండి. ఇదండి లోపల వారలుగా మనం వేసింది. తర్వాత మీకు బ్యాక్ సైడ్ కూడా ఎలా ఉందో చూపిస్తానండి. ఇది బ్యాక్ సైడ్ వ్యూ అండి. అయితే ఇందులో నేను కొంచెం స్టిక్కరింగ్ చేయవలసి ఉందండి. చేయకముందే వీడియో చేస్తున్నాను. అయితే నేను మీకు స్టిక్కరింగ్ కూడా ఏది చేసేస్తానన్నది కూడా చెప్తాను చూడండి. ఇది మొత్తం స్టిక్కరింగ్ చేసేస్తానండి, డమ్మీ అయిపోద్ది. ఇక్కడ పూర్తి బ్లాక్ అయిపోద్దండి. తర్వాత ఇక్కడ కూడా ఇది డమ్మీ అయిపోద్దండి. ఇక్కడ ఏం కనిపించవండి, ఇది మొత్తం డమ్మీ చేసేస్తాను. అప్పుడు మనకు కనిపించినవి ఏంటనేది మీకు చెప్తానండి. ఇక్కడ ఫ్యాను 2 ఫ్యాన్లు కూడా అండి గ్రిల్ చేయడం జరిగిందండి, లుక్ ఉంటుందండి. తర్వాత ఇది ఇమ్రానిక్స్ డిఎస్ కిట్ ప్యాన్లు అండి, బ్యాక్ ప్యాన్లు మీరు ఒకసారి చూడొచ్చండి. ఇది మనకు ఈ ఇమ్రానిక్స్ డిఎస్పి కిట్ వచ్చండి, ఇది హెచ్డిఎంఐ కాదండి, ఇన్పుట్లో అవుట్పుట్లో ఉండవు, ఓన్లీ ఏఆర్స్ మాత్రం ఉంటుంది. ఇది వచ్చండి మనకు అక్స్ 1 అక్స్ 2 ఉంటుందండి. అలాగే కోయాక్స్ 1 కోయాక్స్ 2 ఉంటుందండి. అలాగే ఆప్టికల్ ఉంటుందండి. అలాగే ఏఆర్సీ ఉంటుందండి. అన్ని కంప్లీట్గా బనానా సాకెట్లతో ఇవ్వడం జరిగిందండి. సబూపర్ 2 ఉందండి, కానీ సబూపర్ 2 లేదండి అందులో, అది డమ్మీ అండి. సబూపర్ 1 సెంటర్, సరౌండ్ లెఫ్ట్, సరౌండ్ రైట్, ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్ అండి. ఇక్కడ మనకి ఇది 5.1 ఉంది. అలాగే ఈ సైడ్ ఫ్యాన్ కూడా వచ్చాను గ్రిల్ వేసాను. అలాగే కంప్యూటర్ సాకెట్ ఇచ్చానండి. ఇది మనకు ఓవరాల్గా సెట్ బ్యాక్ సైడ్ అండి. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కనిపిస్తున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చండి. మరి టోటల్ సెట్ కూడా ఎట్లా ఉంది ఏంటన్నది మీరు కామెంట్ రూపంలో తెలియజేయవచ్చండి. అలాగే ఇంకా ఎవరికైనా ఇలాంటి యాంపర్లు కానీ లేదా స్పీకర్ ప్యాకేజీలు కానీ ఎంటీ బాక్సులు కానీ ఏమైనా కావాలనిపిస్తే కనిపిస్తున్న నెంబర్ను కాంటాక్ట్ అవ్వచ్చండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇక ఉంటానండి. జై హింద్.